బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ను తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో వారి మాటలు నిజమైనట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా ఉన్నాయి. ఇదే అదనుగా చేసుకున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిర్మలా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని గతంలో చెప్పిన మాటలు నిజమేనని స్వయంగా కేంద్ర మంత్రి అంగీకరించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఏది ఎలా ఉన్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించేందుకు నిర్మలా వ్యాఖ్యలు అటు హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తరుణంలో వారి మాటలు నిజమైనట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా ఉన్నాయి. ఇదే అదనుగా చేసుకున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిర్మలా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని గతంలో చెప్పిన మాటలు నిజమేనని స్వయంగా కేంద్ర మంత్రి అంగీకరించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఏది ఎలా ఉన్నా కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించేందుకు నిర్మలా వ్యాఖ్యలు అటు హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది? ఏదైతే నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు దీనిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ తెలంగాణలో కరెంటు దానిపైన కూడా కరెంటు సంబంధించిన 24 గంటల విద్యుత్ పైన కూడా చర్చ నడుస్తుంది. అన్ని ప్రధాన పార్టీలన్నిటి కూడా ఇదే అంశాలను కూడా ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఏదైతే బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఏదైతే కరెంటు విషయంలో కూడా లేవనెత్తిన అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ అని కూడా ఇలాంటి సభల ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్న నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటుకు కట్టుబడి ఉంది. గతంలో ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేనిఫెస్టోలకు సంబంధించి కూడా 24 గంటల ఏదైతే ఉచిత విద్యుత్తో పాటు రైతులకు కూడా అనేక అంశాలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ మోటార్లకు మీటర్లు అనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం, అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా ఇదే అంశం పైన కూడా గత పలుమార్లుగా కూడా ప్రజల్లో కూడా లేవనెత్తిన అంశాలు కావచ్చు. ఇక్కడ నిర్మలా సీతారామన్ సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ బీఆర్ఎస్కి కొంతమేర ఏదైతే గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం కూడా చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్కి బీజేపీ బీ టీమ్గా పనిచేస్తుంది. దీంట్లో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కూడా బీ టీమ్గా వ్యవహరిస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితుల్లోనే నేపథ్యంలో గతంలో ఈ మోటార్లకు మీటర్లు అనే నిదానం పైన కూడా ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యం కావచ్చు. దీనిపైన కూడా ఇప్పటికీ ఎందుకంటే రెండు పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతుంది. ఇప్పటికే అన్ని సర్వే రిపోర్ట్లు కావచ్చు ప్రజల్లో కూడా వెళుతున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా ఈ గ్రాఫ్ను అంటే ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా 7 రోజుల మిగిలిన నేపథ్యం కావచ్చు. ఈ గ్రాఫ్ను తగ్గించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా
గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా విద్యుత్ అంశం పైన కూడా ప్రధానంగా 24 గంటల విద్యుత్ తెలంగాణలో ఇవ్వటం లేదు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, గతంలో రైతులకు చెప్పిన మేనిఫెస్టో పెట్టిన అంశాల ప్రధానంగా కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని కూడా ఏదైతే కోమటిరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్ షీట్లు తీసిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా కరెంటు ఇవ్వడం లేదని కూడా తేలిన నేపథ్యం కావచ్చు. అంటే ప్రధానంగా రైతులకు సంబంధించి కూడా ఇరు పార్టీలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయి. మరోసారి రైతులను మోసగించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదంటే ఏదైతే ఇప్పుడు ఉన్న దాని ప్రజల్లో మభ్యపెట్టేందుకు, ప్రజల దృష్టిని మరలించేందుకు ఈ కరెంటు వ్యవహారాన్ని పూర్తిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మార్చారు. ఇక్కడ బీజేపీ సంబంధించి అక్కడ బీఆర్ఎస్కి బీ టీమ్గా వ్యవహరిస్తున్నది. ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను తగ్గించేందుకే ఇలాంటి ప్రజల్లో చర్చ నడిచే విధంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం అనేది మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్కి సంబంధించి కూడా గతంలో ఇదే అంశం పైన కూడా బీఆర్ఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ కూడా చెప్తున్న నేపథ్యం ఉన్నది. గతంలో స్పందించని బీజేపీ నేతలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎన్నికలు జరుగుతున్న సమయంలో దానిపైన మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. దీనిపైన ఏదైతే తెలంగాణకు సంబంధించిన రుణాలకు సంబంధించి విద్యుత్ సంస్కరణలు తెలంగాణ రాష్ట్రం చేయలేదు. దాంతో ఏదైతే బడ్జెట్ని కేటాయించేందుకు కూడా 33,000 కోట్లను కూడా ఇక్కడ బీజేపీ పార్టీ ఇవ్వలేకపోయింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఇలాంటి సంస్కరణలు చేశారు, ఆ రాష్ట్రాలకు ఇచ్చారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు చేశారు. అయితే దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఏదైతే విద్యుత్ సంస్కరణలు కూడా చేశాయి, ఇక్కడ మోటార్లకు మీటర్లు అనే పైన కూడా 2 రాష్ట్రాలు కూడా అక్కడ పెట్టించిన నేపథ్యం తెలంగాణలో అది లేదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా సంస్కరణలు ఉంటాయి అని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న నేపథ్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా, అంటే ఫ్రీ విద్యుత్ గతంలో ఉచిత విద్యుత్ పైన గత ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు వైఎస్ హయాంలో మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించింది. విద్యుత్ సంబంధించి కూడా ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్తో పాటు రైతులకు పంట మద్దతు ధరతో పాటుగా కూడా 3 లక్షల వడ్డీ లేని రుణాలు, అలాగే 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అనే ఇలాంటి అంశాలను రైతులకు ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన కూడా ఏదైతే వాళ్ళు సమీక్ష చేస్తున్నారు. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రైతులకు సంబంధించి ఎంత మేరకు గత హామీలో నెరవేర్చగలిగింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలకు సంబంధించి కూడా ఏ వరకు మేనిఫెస్టో పైన కూడా పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, రైతు డిక్లరేషన్ ద్వారా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పంట పెట్టుబడి సాయం కింద 15,000 పెట్టుబడి సాయం కావచ్చు, ఇక్కడ కౌలు రైతులకు కూడా వర్తింపజేసేందుకు కావచ్చు, కూలీలకు 12,000 ఇస్తున్న నేపథ్యం. మద్దతు ధర సంబంధించి కూడా పంట మద్దతు ధర అన్ని వాణిజ్య పంటలతో సహా వరకు కూడా మద్దతు ధర ఇస్తూ క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్న నేపథ్యం ఉన్నది. ఇంకా 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నది. ఇంకా మరికొన్ని అంశాలు కూడా మేనిఫెస్టోలో చేర్చిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రజలను గందరగోళపరిచే విధంగా కూడా ఈ 2 పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి. ఈ 2 పార్టీలు ప్రజల దృష్టి మరల్చారి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న గ్రాఫ్ను తగ్గించేందుకు కుట్రల్లో భాగంగానే ఇలాంటిగా వ్యవహరిస్తున్నారు అని కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.